హాయ్ అండి, వెల్కమ్ టు తూకా అడ్వెంచర్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. యాక్చువల్లీ కుక్కర్లో చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. అంటే శ్రమ లేకుండా అయిపోతుంది అనమాట. నేను ఎప్పుడూ ఈజీగా చేసుకునేదానికే చూసుకుంటాను. పైగా సమ్మర్ కదండి, మన వల్ల అవ్వదన్నమాట అంతంతసేపు స్టవ్ దగ్గర నుంచోవడం. సో ఇది ఎలా చేసుకున్నాను అంటే, ఫస్ట్ చికెన్ కడిగేసుకున్నా అండి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకున్నాను. కారం అయితే నేను ఎక్కువే వేసుకున్నానండి. వేసుకుని దాంట్లోకి చికెన్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. తర్వాత ఒక నిమ్మకాయ పిండుకున్నాను. నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే కొంచెం టెండర్గా జ్యూసీగా ఉంటాయి ముక్కలు. అందుకు నిమ్మకాయ పిండుకున్నాను అనమాట. పిండుకుని దాన్ని ఫుల్గా కలుపుకున్నాను అనమాట. కలుపుకొని మ్యారినేట్ చేసుకున్నాను. ఇది మనకి ముక్క టెండర్గా జ్యూసీగా ఉండాలి అంటే మనం కలుపుకునే విధానం బట్టే ఉంటుందండి. మనం ముక్కకి ఎంత బాగా మసాలా పట్టిస్తే అంత బాగా చికెన్ కూర బాగుంటుంది అనమాట. సో నేను ఎక్కువసేపు మసాజ్ చేస్తానండి ముక్కల్ని. మసాజ్ చేసేసి పక్కన పెట్టుకుంటాను. ఒక 1 అవర్ పక్కన పెట్టుకుంటాను. 1 అవర్ పక్కన పెట్టుకున్నాక ఈలోపు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసుకుంటాను అనమాట. ఇవన్నీ కోసేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇప్పుడు కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, నా దగ్గర కొంచెం జీడిపప్పు ఉంది, అవి వేసుకున్నా అండి. వేసేసుకొని ఫుల్గా స్టిర్ చేసేసుకున్నాను. ఇవి ఒక 75% ఉడకాలండి ఉల్లిపాయలు. సో ఎలాగో విజిల్ పెడతాం కాబట్టి ఉడికిపోతుంది. కానీ అంతకన్నా ముందే 70% ఉడికితే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇలాగా చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఫుల్గా స్టిర్ చేసుకోవాలండి. స్టిర్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ పోసినా కూడా నీళ్ళగా బాగోదు. సో ఒక్క గ్లాస్ అంటే ఒక్క గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. పోసుకొని ఇలా ఫుల్గా స్టిర్ చేసుకొని మీకు ఒకవేళ ఉప్పు, కారం ఏమి తక్కువైతే ఈ స్టేజ్లోనే వేసుకోవచ్చు. లేకపోతే వేరేగా కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలాగ 2 విజిల్స్ రానిచ్చాక నాకు ఏంటో నీళ్ళగా అనిపించిందండి. అందుకే మళ్ళీ కుక్కర్ మీద పొయ్యి మీద పెట్టుకుని ఉప్పు, కారం అవన్నీ వేసుకుని అడ్జస్ట్ చేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని దింపేసుకున్నాను అనమాట. కూర ఇలా దగ్గరగా ఉంటేనే బాగుంటుందండి. గారెలోకైనా, చపాతీలోకైనా, దేనికైనా బాగుంటుంది అనమాట. ఇదైతే ఫైనల్ అవుట్పుట్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.